మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన వినాలంటే దేవునికి చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనమందరం కూడా పాపులమై ఉండి కూడా గర్వపడుకోకుండా, పాపంలోనే ఉండి జీవించుకోకుండా దేవుని దగ్గరికి వచ్చి ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేసి, అయ్యా నువ్వు నాకు కావాలి అని చెప్తుంటాం కదా. ఆ మాట ఆయనకి ఎంతో ఇష్టం. నా బిడ్డలను నేను కాపాడుకోవాలన్న తపనతో నేను ప్రాణం పెట్టాను. వారు దాన్ని గుర్తించి నా దగ్గరికి వస్తున్నారు. నేను వారిని బలపరచాలి, వారిని ధైర్యపరచాలి. వాళ్ళు ఏ రోగంలో ఉన్నా నేను స్వస్థపరచాలి, వారు ఏ బాధలో ఉన్న వారిని లేవనెత్తాలి అని ఆయన ఏం చేస్తారంటే, మనము ప్రార్థించిన వెంటనే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు. వచ్చి నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు, భయపడకుమి అని ధైర్యపరుస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎన్నటికీ ఎప్పటికీ కూడా ప్రార్థన మటుకు మానకుండా, భయం కలిగిన వెంటనే, రోగం కలిగిన వెంటనే, సమస్య వచ్చిన వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. నిన్ను ప్రేమించే దేవుడు ఎదురు చూస్తున్నాడని మర్చిపోకండి. ప్రార్థించి ఆయనను నీ దగ్గరికి వచ్చేలా చేసుకొని స్వస్థత పొందుకో, విడుదల పొందుకో, బలం పొందుకో. భయపడుకోకుండా ధైర్యం కూడా పొందుకునే విధముగా దేవుడే నిన్ను బలపరచునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అనేక మంది భక్తులు ప్రార్థించినప్పుడు వారి దగ్గరికి వచ్చి వారిని అనేక సార్లు భయపడకుము, నేను నీకు ఉన్నాను అని ధైర్యం చెప్పిన నీ మాటలను బట్టి వందనాలయ్యా. ఈ దినమున ఎవరైతే దేని నిమిత్తమై భయపడుతూ ఉంటున్నారో వారిని కూడా నానా భయపడుకుమి అని చెప్పి బలపరిచిన తండ్రి, నీకు వందనాలయ్యా. బలం పొందుకొని, ధైర్యం పొందుకొని నీ బిడ్డలు నా తండ్రి ప్రార్థించే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.